అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. ఈ పేరు మర్చిపోవడం వల్లనే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. అసలు మీకు తెలివి ఉండుంటే మీరు ఒకసారి ఈ వీడియో చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ బీఆర్ఎస్ నాయకులకి ముఖ్యమంత్రి అక్కడ వారు ఏమని సంబోధించారు? శ్రీ గౌరీనాథులు అని అన్నారు. అక్కడ గౌరవనీయులు. దానికి మీరు మన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, వారిని జైలు వేశారు అంటున్నారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట కారణం ఎవరు? ఈ అల్లు అర్జున్ కాదా? అసలు అల్లు అర్జున్కి ఏమైంది? చీమ గుట్టిందా, దోమ గుట్టిందా, ఇంకేమైంది? పోయి వారిని పరామర్శిస్తున్నారు, వారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేవతి అనే మహిళ అక్కడ మృతి చెందిందండి. మీరు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలి. అదేవిధంగా అల్లు అర్జున్ గారు 20 లక్షల రూపాయల వారికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడు. దానికి 10 లక్షలే ఇచ్చాడు. 15 లక్షలు ఇంక ఇవ్వలేదు. ఏమో రివర్స్ అవుతారేమో అని నేను ఆపేశానా అని అంటున్నారు అల్లు అర్జున్ గారు. ఇదేనా? ఏంది? డబ్బు అహంకారమా? డబ్బు బల్పా? చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు అల్లు అర్జున్ గారు, అసలు అల్లు అర్జున్కి ఏమైంది అండి? పోయి వారిని పరామర్శిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం వారిని పరామర్శిస్తున్నారు. రేవతి అనే మహిళకి దగ్గర పోయి పరామర్శించండి. మీరు బాబు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు అల్లు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? ఆ బాబు నీ వల్లనే కదా ప్రాణ స్థితిలో ఉన్నది. ఆ మహిళనే కదా నీ వల్ల చనిపోయింది. నువ్వు రావడం వల్లనే కదా తొక్కిసలాట అయింది. నువ్వు రానివాడేలా అక్కడ తొక్కిసలాటలు అవ్వా? నేను చెప్తా ఉన్నా, ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికి ఎవ్వరు దగ్గర కాదు. తప్పు ఎవ్వరు చేసినా, అది సినిమా ఇండస్ట్రీ అయినా కానీ, సొంత పార్టీ అయినా కానీ, ప్రతిపక్షంలో అయినా కానీ, అధికార పార్టీ అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదు.